ఒక మగోడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. మగోడు అమ్మాయిని లవ్ చేయక ఇంకెవరిని లవ్ చేస్తాడని అనుకోవద్దు. ఇప్పటి కాలంలో ఒక మగోడు ఇంకో మగోడిని లవ్ చేసే రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ మనకెందుకులే. ఇప్పుడు కథలోకెళ్దాం. ఒక మగోడు అమ్మాయిని లవ్ చేశాడు. ప్రశాంతంగా ఉన్న వాడి జీవితంలోకి చాలా అద్భుతాలు జరిగాయి. టైంకి తింటున్నాడు. టైంకి నిద్రపోతున్నాడు. ఎంత నిద్రపోయినా వాడికి నిద్ర చాలట్లేదు. ఎవడు ఫోన్ చేయని వాడికి ఆ అమ్మాయి రోజు కాల్ చేస్తది. అంతేకాదు ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం కూడా వచ్చింది. వాడి జీవితం చాలా మారిపోయింది. ఆ అమ్మాయికి ఫోన్ చేస్తూ, ఆ అమ్మాయికి అన్నీ కొనిస్తూ చాలా మారిపోయింది. వాడు ఏం కొనిచ్చినా దాని గురించి ఎక్కువ పట్టించుకోడు. కానీ ఆ అమ్మాయి కొనిస్తే, డ్రాయరే కొనిస్తే, నేను డ్రాయర్ కొనిచ్చా కదా! 2 బొక్కం 2 బొక్కలు పడగానే పడేయాలా? మూడో బొక్క పడనివ్వచ్చు కదా! అని అంటారు అమ్మాయిలు. డ్రాయర్‌లే కాదు, నల్లగా లేకపోతే నల్లగా కామని, తెల్లగా అయితే ఇంకా తెల్లగా కావాలని, ఎంత తెల్లగా అయినా వాళ్ళంత ఉండకూడదని. ఇలాంటి వాళ్ళ అమ్మాయిలు. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. వాళ్ళని అర్థం చేసుకుంటూ, నిగ్రహంగా ఉంటూ ఉండాలి. పక్కనోళ్ళతో ఫోన్‌లు మాట్లాడనీయకూడదు. పక్కనోళ్ళతో ఫోన్‌లు మాట్లాడనివ్వరు. ఫోన్‌లు బిజీ రాకూడదు. బయట తిరగకూడదు. బయట అమ్మాయిలు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళతో క్లోజ్‌గా ఉండకూడదు. ఈళ్ళెంత క్లోజ్‌గా ఉన్నా అది ఫ్రెండ్‌షిప్. నేనేమి నా కోసం మాట్లాడట్లేదు. ఫ్యామిలీ ఫ్రెండ్ అతను. నీ కోసమే మాట్లాడుతున్నా. నీకేమన్నా యూజ్ అవుతాడని మాట్లాడుతున్నా. ఏంటి యూజ్ అయ్యేది? ప్రశాంతంగా ఉన్న లైఫ్‌లోకి మళ్ళీ ఇంకొకడు రావటానికా? 'బేబీ' సినిమాలో లాగా. ఇలాంటి కథలు కూడా ఉంటాయి. లవ్ అంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే, జోలో తిన్నట్టుంటుంది. జోలో చిప్ తింటే నోరు మండుతుంది. తర్వాత ఒళ్ళంతా మండుతుంది. ఈ అమ్మాయి మాటలు, ఈళ్ళ అమ్మాయిల మాటలు ఇట్లానే ఉంటాయి. ప్రశాంతంగా ఉన్న బాడీ మీద తామరొచ్చినట్టుంటది. దానిని అలానే వదిలేస్తే కొంతకాలంకి మానిపోవటము, మచ్చలాగా ఉండటం జరుగుతుంది. కానీ దానిని గోకితే పెద్ద పుండై మనల్ని తింటుంది. అందుకే తామరైనా, అమ్మాయిలైనా వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. కానీ వాళ్ళని అర్థం చేసుకుంటే మాత్రం చాలా గొప్పగా చూసుకుంటారు. అమ్మలాంటి ప్రేమను చూపిస్తారు. ఏదైనా సరే నాదే తప్పంటే మాత్రం పొంగిపోతారు. సారీలు చెప్తూ ఉండాలి. పొగుడుతూ ఉండాలి. అలా పొగిడితే నిన్ను చాలా గారాబంగా, కొడుకులాగా, చిన్న పిల్లోడిలాగా చూసుకుంటారు.